హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆదిలాబాద్లో ఒకే వేదిక మీద రేవంత్ రెడ్డి మోడీలు స్నేహబంధాన్ని బట్టబయలు చేసింది. మరి ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీ రహస్య బంధాలు ఏంటి, రానున్న రోజుల్లో ఈ రాజకీయాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ వివరాలని మనతో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. నరేంద్ర మోడీ గారు 2 రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చాడు. సహజంగా అయితే నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ని హర్షించదు. కాంగ్రెస్ పార్టీలను ఎక్కడున్నా కూడా ఇబ్బందులు పెడుతుంటుంది. అలాంటిది రెండు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సహకరిస్తున్నట్టు, వాళ్ళ స్నేహబంధం బలపడినట్టుగానే నిన్న మీటింగ్ వరకు అర్థమవుతుంది. మరి పెద్దన్న అంటూ సంబోధించాడు. గుజరాత్ మోడల్ని గతంలో విమర్శించిన అదే రేవంత్ రెడ్డి ఈరోజు మాకు గుజరాత్ మోడల్ లాంటి అభివృద్ధి కావాలంటున్నాడు. నాకు పెద్దన్న అంటూ సంబోధిస్తున్నాడు. పెద్దన్న మరి నరేంద్ర మోడీ గారు అయితే చిన్నన్న అవుతాడు, రాహుల్ గాంధీ ఏమైపోవాలి. మరి ముందే ఈయన రాబోయే ఎన్నికల్లో మోడీ మళ్ళీ గెలుస్తున్నాడు అని ఉద్దేశించి మోడీని ప్రశంసిస్తున్నాడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ రేపు నెక్స్ట్ రావట్లేడని చెప్పి రేవంత్ రెడ్డి డిసైడ్ చేశాడా? నిన్నటి వాక్యాల పూర్తి సారాంశం ఏంటి అసలు? మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అంటే చాలా గౌరవం. ఎందుకంటే అతిరథ మహారథులు ఉన్నప్పటికి కూడా రేవంత్ రెడ్డిని ప్రిఫర్ చేయడం వెనుక ప్రేమ అభిమానం రెండు ఉంటాయి. రేపు రాహుల్ గాంధీ రావాలి, ఎన్నికల్లో గెలిచి తీరాలి అనుకుంటుంటే ఎందుకో ఆ రాహుల్ గాంధీ గెలుపుకు తగినటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో రాజకీయం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే బీజేపీ పార్టీకి చీఫ్ మినిస్టర్గా కలుసుకుంటే తప్పులేదు, కానీ ఇక్కడ కేవలం మీ అడుగుజాడలో నడుస్తాము, మీరే మాకు తోడు నీడ అంత అండా దండ అని ఇట్లాంటి డైలాగులు కొట్టడం కరెక్ట్ కాదు. మీరు సీఎం లాగా ఉండాలి, మీ పార్టీ లాగా ఉండాలి, మీ సిద్ధాంతం లాగా ఉండాలి. అవన్నీ మర్చిపోయి అక్కడ పొగడవలసిన అవసరం లేదు. పెద్దన్న అది తెగడవలసిన అవసరం లేదు. అందువల్ల ఈయన పెద్దన్న అంటే ఆయనేమో చిన్నన్న అన్నాడు మాట. వెంటకి మాట అయిపోయింది మాట. ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మాటలతో ఏమీ జరగదండి. వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉంటేనే వాళ్ళు ఏదైనా రాజకీయాల్లో ముందుకు పోతారు. కానీ ఏదో పబ్లిక్లో మాట్లాడేసి పెద్దన పాత్ర మీరు పోషించాలంటే ఆయన నవ్వుకుంటాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్, అర్థమైందా? ఇకపోయినట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తుందా అనుకుంటే కలవదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్కి ప్రథమ శత్రువు. 14 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి వాళ్ళెవరు కేటీఆర్లేమో అది కుర్చీ లాక్కొని దింపేశాడు. కనుక వాళ్ళిద్దరు కలవరు. ఇక బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలుస్తుందా అంటే కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచే పరిచయాలు ఉన్నాయి, ముందు నుంచే సంబంధాలు ఉన్నాయి, ముందు నుంచే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంది అక్కడ. లేకపోతే ఎప్పుడో జైలుకి వెళ్ళిపోయేది. అయినా నాకు ఒక సూటి ప్రశ్న ఒకటి వేస్తున్నానండి. పేపర్ చదివాను. కాళేశ్వరంలో అంటే ఇది రాజకీయంగా మాట్లాడాలన్న తపనతో అన్నాడు. కాళేశ్వరంలో ఎంతో అవినీతి చేశాడు కేసీఆర్, అంటే లక్షల కోట్లు ఏదో మోసానికి బలైపోయాయని చెప్పేసి మన ప్రధానమంత్రి చెప్పినప్పుడు ఇంతకంటే పెద్ద అధికారి ఎవరున్నారండి? అంటే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు గతంలోనే ఎలాంటి అవినీతి జరగలేదు, దుర్వినియోగం జరగలేదు అని చెప్పి పార్లమెంట్ని అదే భారతీయ జనతా పార్టీ ఎంపీ స్పష్టంగానే కాగ్ రిపోర్ట్ మీద ఇచ్చాడు కదా. అవునండి, మొన్నండి అది, నిన్న అలా కాదు కదా. వీళ్ళు ఒక మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్లు వచ్చారు. అంటే ఎన్నికలప్పుడేమో బహిరంగ సభల్లోనూ ఇలా విమర్శిస్తుంటారు. లేదు, ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవిడెన్స్ సాక్షిగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలాంటి అవినీతి ఇప్పుడు వస్తుందండి. వాక్య రాజకీయంగా చూడొచ్చు. అదే ప్రశ్నించేవాడు వస్తే అన్నీ వస్తాయండి. కానీ ఇంకో మాట కూడా చెప్తున్నాను, అంటే రాజకీయంగా మనం ముందు ఉండాలి. అంటే ప్రశ్నిస్తాడు, లక్షల కోట్ల రూపాయల తాలూకు అవినీతిని బయటికి తీసుకొస్తాడు. వాడు ప్రాపర్టీ అంతా పూర్తిగా
ప్రజలు పంచుతాడు అనేటువంటి భ్రమలు పెట్టుకోకూడదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నాయకులకి చాలా సత్సంబంధాలు ఉంటాయి, కానీ ఏదో విడిపోయినటువంటి ఒక బంధంలాగా మాట్లాడుకుంటారు, కానీ సత్సంబంధాలు మాత్రం చాలా ఉంటాయి. ఇప్పుడు సరణి ఆ వ్యవహారంలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఈయన బయటికి తీయమని చెప్పండి, రేవంత్ రెడ్డి తీయమని చెప్పండి. తీయవచ్చు కదా, ప్రజలకేమో తెలియజెప్పచ్చు కదా, మళ్ళీ కామ్ అయిపోతారా? అక్కడేమో బీఆర్ఎస్ పార్టీ ఏమో బీజేపీ పార్టీని అమ్మనాభూతులు తిడుతుంది. మరి ఆ బీజేపీ పార్టీ కవితని అరెస్ట్ చేయమని చెప్పండి. ఏంటండి ఇదంతా ఎలాగుంటుందంటే కేవలం రాజకీయమే, ప్రజలే వెర్రాలు అయిపోతున్నారు. కానీ కవిత 8,000 కోట్ల రూపాయలేమో ఇలాగ స్కామ్ చేస్తుందని తెలిసిందంతా ఊరుకుంటారా? తల ఊపుతారా? మీ చేతిలో అధికారం లేదా? ఇండియాకి ప్రెసిడెంట్, ఇండియాకి హోమ్ మినిస్టర్ చేసే పని ఇదేనా? వాస్తవానికి బీజేపీ నరేంద్ర మోడీ పార్టీ ఎక్కడున్నా సరే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సహకరిస్తూ ఉంటాడు. అట్లాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడటానికి అండర్స్టాండింగ్ ఉంది. రేపు ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళలో అసమ్మతి వచ్చి పార్టీ పడిపోతే రేవంత్ రెడ్డికి సహకరించాలని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ నరేంద్ర మోడీ ఏది చెప్తే అది వింటున్నాడని అంటున్నాడు. నాకు తెలిసి బీజేపీ పార్టీకి ఒకరి సహకారం అవసరం లేకుంటే నెగ్గేస్తుందండి. వాళ్ళు నెగ్గేస్తారు ఇక్కడికి, అంటే వీళ్ళ అవసరం ఉండదు కదా. అప్పుడు వాళ్ళ పార్టీ ఎన్ఎఫ్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి ఎక్కువగా సర్ప్లస్గా వచ్చాయనుకోండి, ఇప్పుడు ఇంకో పార్టీతో సంబంధం లేదు కదా. ఇప్పుడు జగన్ ఏమన్నాడు, చాలా అద్భుతంగా అన్నాడు, నాకు 25 సీట్లు ఇవ్వండి, మొత్తం నా స్పెషల్ స్టేటస్ వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే మెడలు పట్టి వంచుకొని తీసుకొస్తా అన్నాడు. మరి తర్వాత ఏమైంది, ఆయనకి సీట్లు తక్కువ వస్తాయనుకున్నాను, సీట్లు ఎన్ఎఫ్ సీట్స్ వచ్చాయి. అయితే మనం చేతులు కట్టుకొని వినయంగా ఉండి ఏదైనా పని చేయించుకోవాలి, కానీ పొరపాటున కూడా ఆయన జోలికి వెళ్ళినట్టయితే మనం రావలసినవి కూడా కోల్పోతామని చెప్పాడు. అంతే, రాజకీయాలు అలాగుంటాయి. నిన్నటి ఆదిలాబాదు వేదిక మీద మాట్లాడినటువంటి మాటల ప్రకారం కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర స్థాయిలో స్నేహబంధం కొనసాగుతుంది, బాగా బంధం ఏర్పడింది అనుకోవచ్చు మనం. ఏమీ లేదండి, ఇది స్నేహబంధం కాదు, ఒకరినొకరు ఉపయోగించుకునే పరిస్థితి ఇది. నాగేశ్వరరావు గారు ఒక మీటింగ్లో చెప్పారు, మనం జీవితంలో పైకి రావాలంటే ఎవడో ఎదుటివాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోవాలంట. కానీ మనకు తెలీదు మన మీద ఎంతమంది తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు. మనం ఏదో తొక్కు వెళ్ళిపోతున్నాం అనేటువంటి భ్రమలో ఉంటాం, కానీ మనం కూడా బలిపశు అయిపోతాం. ఈ జీవితం అని చెప్పాడండి ఆయన. అలాగా ఇక్కడ రాజకీయాల్లో ప్యూర్, నువ్వు నాకు ఉపయోగపడుతున్నావా, నువ్వు నాకు ప్లస్సా మైనసా, ప్లస్ అయితే కలిసిపోతారు, ఓవర్ నైట్ రాత్రి కలిసిపోతారు. అయినా ఇప్పుడు ఈ ఎవరు మన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలయిక అది జరగదండి. అండర్స్టాండింగ్ ఉంటుంది, కలయిక వేరు, అండర్స్టాండింగ్ వేరు. సో అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ కలయిక జరగదు. జరిగితే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిని తీసేయాలంటే కాంగ్రెస్ పార్టీలో నిమిషాల్లో తీసేస్తారు, ఒక బటన్ ఎమ్మెల్యేలు తలకిందులు అవుతే చాలు. అందువల్ల ఇది రాజకీయంలో ఈ చదరంగం తప్పదు, చదరంగంలో పావులు పోవడం కూడా తప్పదు.